భయపడకుండా జీవించాలనేది ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించినటువంటి విధానం. మొదటిగా మతం కన్నా, కులం కన్నా, పరిస్థితుల కన్నా మనిషిని మనిషిగా ప్రేమించడము మన ధర్మం. కాబట్టి మీ యొక్క నష్టాన్ని గురించి వారం క్రితమే మాకు తెలిసింది. న్యూస్ మేము చదివినప్పుడు చాలా దుఃఖపడ్డాము, బాధపడ్డాము, వచ్చి చూసాము. అయితే ఎంతో కొంత చేయాలని ఆశపడ్డప్పుడు మరి మా నాయకులు, మా సార్ గారు, డేవిడ్ సార్ గారు మా మధ్యలో ఉన్నారు. మరి సార్ గారికి మనందరం ఒకసారి చప్పట్లు కొడదామండి. మరి సార్ గారు మరి సేవ భారత్ అనేటువంటి ఒక సంస్థ తరఫున మరి వారు ఇలాంటి కార్యక్రమాలకి సహాయం చేస్తూ వారి నాయకులు మరి దీని విషయంలో సహాయం చేసినటువంటి సేవ భారత్ సంస్థ వారికి, నాయకులకి, అదే రీతిగా డైరెక్టర్స్కి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంత మాత్రమే కాకుండా వెనకాల నిలబడ్డ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీకి సహాయం చేయాలి, సమాజానికి సహాయం చేయాలి, ఎక్కడ ఇబ్బంది ఉన్నా సహాయం చేయాలని దృక్పథంతో కమ్యూనిటీ వాలంటీర్స్ అందరూ ఉన్నారండి. మరి వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది. ఈ విషయంలో మరి వారంతా కూడా వాళ్ళ శక్తి కొలది కొంత సమర్పించి కొత్తవి దుప్పట్లు అయితే కొత్తవండి, బట్టలు కూడా కొన్ని కొత్తవి, కొన్ని వాడినవి ఉన్నాయి. అయితే వాడినట్లో కూడా మరీ వాడుకోలేనంత ఇబ్బంది ఏమి లేవు. కొన్ని మంచి ఉతికి వాళ్ళు చక్కగా తీసుకుని వచ్చారు. కాబట్టి పూర్తిగా కాలిపోయిన ఒక ఇల్లు చూసాము, బీరువాగానే ఉంది. బీరువా ఓపెన్ చూస్తే అన్నీ కాలిపోయింది. మీరంతా కట్టుబట్టలతో ఉన్నారని తెలిసి మరి ఈ కార్యక్రమానికి మరి కమ్యూనిటీ వాలంటీర్స్ చూపిన దేవుని ప్రేమను బట్టి, మరి మా సార్ గారు, డేవిడ్ సార్ గారిని బట్టి, సేవ భారత్ సంస్థను బట్టి, అదే రీతిగా మరి ఇక్కడ అనేక చర్చిల నుంచి ఉన్నారండి. మరి ఆయా చర్చిల నుంచి